ఇది ఏపీఐసి లోపల ప్రెమిసెస్ లోపల జస్ట్ ఎంట్రన్స్లో అయితే చాలా పెద్ద చెరువు, అది లోపల రావడానికి లేదు. ఈ ఎంట్రన్స్ కూడా ఆటోనగర్కి ఈ ఐటీ పార్క్కి జాయింట్గా పెట్టిన రోడ్ ఇది. ఇదివరకు ఈ రోడ్డుకి అటు ఇటు కూడా ప్లాట్ఫామ్ ఉండి మధ్యలో సెంట్రల్ డివైడర్ ఉండి దాని ప్లాంటేషన్ ఉండి సెంట్రల్ లైటింగ్ కూడా ఉండేది. ఇదంతా కూడా ఒక అబెండెండ్ రోడ్డు కింద అయిపోయింది. చాలా దారుణం అనమాట. మరి ఇటువంటి అట్మాస్ఫియర్లో ఐటీ కంపెనీ వాళ్ళు ఎలాగొస్తారు? వాళ్ళ హై అండ్ కార్లోని హై క్లాస్లో ఉంటారు. వాడు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే మరి ఇటువంటి రోడ్ల నుంచి ఎలా వస్తారు? కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏం చేయాలంటే ఎటుపక్క బాగుంటుందో చూసి అటుపక్క మనం ఓపెన్ చేసుకోవాలి. అది మాసు, ఇది క్లాసు. మరి క్లాస్లో మెయింటైన్ చేయాలనుకుంటే ఈ గేట్ క్లోజ్ చేయాలి. దీనికి అటు సైడ్ ఎస్ఆర్ఎంటీ సైడ్ నుంచి అలా హైవే కనెక్టెడ్ ఒక రోడ్డు ఉంది. చెరువు దగ్గర భావనాస్వామి టెంపుల్ ఆపోజిట్ కొంచెం ఈ ఒక లేఅవుట్ వేసే రోడ్డు ఉంది. ఎస్ఆర్ఎంటీ కంపెనీ ఉంది. ఆ రోడ్డు కానీ 2-వే రోడ్ వేసి దానికి ఎంట్రీ ఇచ్చినట్టయితే హైవే నుంచి డైరెక్ట్గా ఈ కంపెనీ వాళ్ళు కానీ ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ కానీ క్లాస్గా నీట్గా ఉంటే కనుక రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. ఎప్పుడైతే ఫస్ట్ చూడగానే చిచ్చి అనిపించిందో ఎవడో రారు. చూడగానే అబ్బా అనిపించిందంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అలాగే దీనికి సంబంధించిన ఇది పీసీసీ రూమ్, ఇవి కూడా మెయింటెనెన్స్ లేకుండా ఎలా పడితే ఉన్నాయి. నేను ఇది డ్రైనేజెస్, డ్రైనేజ్కి అవుట్లెట్ లేదు. మరి ఇంత పెద్ద వెంచర్ కట్టినప్పుడు డ్రైనేజ్ ఉంటుంది. డ్రైనేజ్కి అవుట్లెట్ ఇటు ఇవ్వాలని కూడా కామన్ సెన్స్ లేకుండా మరి మెయింటైన్ చేశారు. అలాగే ఇది ఇంకా అక్కడ కనిపించి ఆ తుమ్మలు ఇవన్నీ కూడా అటు రోడ్డు వరకు ఉంది. సర్పవరం రోడ్డు వరకు కనెక్టెడ్ ల్యాండ్ అనమాట. ఇదంతా కూడా ఒక మినీ ఫారెస్ట్ కింద ఉంది. ఇది ఎంతో విలువైన భూములు. ఇవి గ్రాడ్యువల్గా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దీని వెనకాతల మరి పొలిటీషియన్స్ ఉన్నారు, లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, లేకపోతే ఈ ఆఫీసర్స్ కానీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళ యొక్క నెగ్లిజెన్సో లేకపోతే వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నారో తెలియదు. కానీ గ్రాడ్యువల్గా ఈ ఎంతో ఖరీదైన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతుంది. అసలు ఈ ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు పెట్టారంటే డిగ్రీలు ఇంజనీరింగ్లో చదువుకుని ఎక్కడో 10,000కి 15,000కి బెంగళూరులో హైదరాబాద్లో పోయి అక్కడ 5,000 6,000 రెంట్లు ఇచ్చి ఎలా బతుకుతారు? అందుగురించి మన పిల్లలు మన ఊర్లోనే ఉద్యోగం చేసుకోవాలన్న కాన్సెప్ట్ తోటి ఒక 50 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇందులో ఒక 25 ఏకర్స్ ఐటీ పార్క్ కింద కట్టి మన ఊరి పిల్లలు మన సరౌండింగ్లో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడే ఉద్యోగం చేసుకుంటే తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, ఇక్కడే ఉద్యోగం చేసుకుంటారు, ఇక్కడే పైకి ఎదుగుతారన్న కాన్సెప్ట్తో కట్టిందని దీని ఒక బరియల్ గ్రౌండ్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చారన్నమాట. అది మన యొక్క ప్రభుత్వాల నిర్వాహకం. ఇది చూడండి ఎంత దారుణంగా ఉంది. ఇది ఏపీఐఐసి వాళ్ళ అండర్లో ఉంటుంది. వాళ్ళకి ఏదో ఐలో ఫండ్స్ అని ఉంటాయి, అది ట్యాక్స్లు ఏమి ఉంటాయట, దాంతో చేస్తాడు. అదంతా పావులో ద్రోపేస్తుంది. దాంతో దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారు అంటే పంచాయతీకి సంబంధం ఉండదా? ఇండస్ట్రియల్ ఏపీఐఏసి వాళ్ళకి ఈ సంబంధం ఉండదా? ఎవరు దీన్ని మెయింటెనెన్స్ చేసేది ఎవరు? ఇంత పెద్ద ఎస్టేట్ కట్టినప్పుడు దీంట్లో ఒక ఆఫీస్ని పెట్టి దాంట్లో కొంతమందిని స్టాఫ్ని పెట్టి అది బిల్డింగ్ మెయింటెనెన్స్ క్యాంపస్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏమీ లేకుండా భారీ అట్టహాసంగా జనాలతోటి రాజకీయ నాయకులతో ఓపెనింగ్ చేసుకోవడం, వీడియోలు తీసుకోవడం ఫినిష్ అయిపోయింది. ఇది ఇలాగా చూస్తే ఇంకా అటుపక్కకి పంట పొలాల కింద ఉన్నాయి. ఇదంతా కూడా దీంట్లోదే. ఇవి గ్రాడ్యువల్గా అన్యాక్రాంతం అయిపోతున్నాయి అన్నమాట. తుమ్మలు కోట్లు ఖరీదు చేసే భూములు అన్నమాట. ఇవి పరిశ్రమలు కాకుండా ఈ చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా ఒక మనం బయట ఈటి స్ట్రీట్ అని ఎలా కడుతున్నామో అలాగ కొంత పార్ట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి మన ఈ గవర్నమెంట్ అటు పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ వీళ్ళకి కంటైనర్స్ లాంటి షాప్స్
వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసి దానికి మినిమం రెంట్ ఒకటి ఇంపోజ్ చేసి మెయింటైన్ చేస్తే ఇది ఒక డీసెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. రోడ్డు మీద ఎంకరేజ్మెంట్లు లేకుండా ఉంటాయి, ప్రమాదాలు లేకుండా ఉంటాయి. ఇంకా లోపల ఎంత ఉందో చూద్దాం. ఇందులో టైచి ఇండస్ట్రీస్ అని ఒక ఇండస్ట్రీ ఉంది. ఇది బయట డ్రైనేజ్కి అసలు ఫిల్ అయిపోయింది. డ్రైనేజ్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది దీనికి అవుట్లెట్ లేక. ఇది టైచి ఇండస్ట్రీస్ అని ఉండేది. సారీ, ఇక్కడ సిఎంట్ ఇండస్ట్రీస్ అని, సిఎంట్ అని సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది ఒక్కటే రన్ అవుతుంది ఇక్కడ. మిగిలినంతా కూడా ఒక బరియల్ గ్రౌండ్ అట్మాస్ఫియర్లోకి మారిపోయింది మొత్తం అంతా కూడా. ఇవి స్టార్టింగ్లో ఎప్పుడు వేసిన రోడ్డు, మళ్ళీ దీని మెయింటెనెన్స్ లేదు. ఇది పరిస్థితి, ఈ ల్యాండ్ అంతా దీని పరిస్థితి. ఇది గ్రాడ్యువల్గా ఎంకరేజ్మెంట్లో పోతుంది, కబ్జా కోరలోకి పోతుంది అనమాట. ఈ ల్యాండ్స్ అన్నీ కూడా బిట్ల కింద. ఇది ఈ క్యాంపస్లో లోపలికి వస్తే ఇదంతా కూడా దీంట్లోదే, ఏపీఐసిలోదే. మరి దీనికి మెయింటెనెన్స్ ఉండదు అసలు. ఇది ఎలాగొస్తే ఇందాక తీసిన ఎంట్రన్స్లోంచి వస్తే ఇది ఎండింగ్ అనమాట. అది ఆటో నగరులో ఉంది కాబట్టి ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా దారుణంగా ఉంది. అదే కాకుండా అక్కడ డ్రైనేజ్ అవుట్లెట్ లేదు, లేకపోవడంతో ఈ ప్రెమిసెస్ అంతా కూడా నీటితో నిండిపోతుంది అనమాట. ఇదంతా కూడా ఒక అడవిని తలపిస్తుంది అనమాట, అడవి. అయితే దీన్ని రెనోవేషన్ చేయాలి అంటే కనుక ఇది సర్పవరం భవనాస్వామి టెంపుల్ ఎదుర్కొన్న చెరువు పక్క నుంచి వచ్చే రోడ్డు ఇది. ఇది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా బైపాస్, కొత్తగా వేసిన బైపాస్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ గేటు పెట్టి, ఎంట్రన్స్ గేటు పెట్టి ఆ గేటుకు వచ్చేస్తే ఇటు నుంచి ఇది ఒక డీసెంట్ అట్మాస్ఫియర్ వస్తుంది. వచ్చినప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎవరన్నా సరే కంపెనీ పెట్టాలంటే అట్మాస్ఫియర్ కూడా చూస్తుంటారు, పరిసరాలు ఎలాగున్నాయనేది. మరి ఆ పరిసరాలు ఎలాగున్నాయి ఎంట్రన్స్లో? అదొక ఆటో నగర్, అబెండెంట్ రోడ్స్ మొత్తం అన్నీ బురదలు అన్నీ చెరువు తలపిస్తున్నాయి. ఎక్కడెక్కడ ఇప్పి పడేసిన లారీలు, ఇనుప మొక్కలు అన్నీ. మరి దాంట్లోంచి ఎవరు వస్తారు? కాబట్టి కలెక్టరేట్ కానీ స్థానిక ఏపీఐఏసీ వాళ్ళు కానీ ఆ గేటులో వచ్చేసి ఇటుపక్క ఈ గేట్ ఓపెన్ చేస్తే ప్రయోజనం ఉంటుందని నా యొక్క అభిప్రాయం.